అమీన్పూర్లో ప్రజలారా ఆడ అప్పనంగా చెరువు పక్కన ఉన్నటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి రాయలసీమకు 6 సార్లు ఎమ్మెల్యే తెలంగాణకు వచ్చి అక్కడ భూముల్ని కబ్జా పెట్టి ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళది భూములు కబ్జా పెట్టి పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టిండు. హైడ్రా కంప్లైంట్ ఇస్తే రంగనాథ్ సార్ పోయిండు, ఇక సూపర్ డూపర్ హీరో లెక్క పోయి దాన్ని కూలగొట్టేసిండు. సామాన్యులకు మేలు జరిగిందని కలలుగానే లోపల వాడు మళ్ళా రౌడీలను పెట్టి గూండాలను పెట్టి ఎస్సీలను పెట్టి బెదిరించి చంపేస్తామని కిడ్నాపులు చేస్తామని బెదిరించి మళ్ళా హ్యాండ్ ఓవర్ చేసుకుండు. మళ్ళీ వీళ్ళు హైడ్రాకు పోయిండు ఉరుక్కుట శరణో రక్ష రంగనాథ్ సార్ అని. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నా, మీ టీడీపీ తెలంగాణలో పునరుద్ధరణ చేయాలనుకుంటుంది. మీరు ఇక్కడ టీడీపీ పునరుద్ధరణ చేయాలంటే, కొత్త అధ్యక్షుని పెట్టాలంటే గ్రౌండ్ లో కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా మీ వాళ్ళు ఇక్కడ దందాలు చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ పేరు చెప్పుకొని సిస్లా రోహిత్ అనే వ్యక్తి నారా లోకేష్ గారు, మీతో ఫోటోలు కూడా ఉన్నాయి ఆ సిస్లా రోహిత్వి. ఏం పని అండి? సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా మీ టీడీపీ వాళ్ళు? ఎట్లా వస్తారు మీరు తెలంగాణలో? ఇక్కడ తెలంగాణలో మీరు అధికారంలో లేరు. తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒకవేళ మీరు అధ్యక్షుని ప్రకటిస్తే, నాకు తెలిసి రేపో ఎల్లుండో ముందు ప్రకటిస్తే మీరు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్తో కొట్లాడతారు. మీరు అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటారు మీరు ఇక్కడ తెలంగాణలో. మరి ప్రతిపక్ష నాయకులు పోయి కబ్జా పెట్టడం ఏందండి? నాకు అర్థం కాదు. ఎవరండి ఆ సిస్లా రోహిత్? కొండ మీద సిస్లా రోహిత్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సిస్లా ఎమ్మెల్యే అని రాసుకుండు. ఎమ్మెల్యే గెలవలేదు, ఏం లేదు, కథలు కనాలి. ఎంత ఘోరం అంటే, నీచం అంటే, నారా లోకేష్ గారు ఈ విషయం చెప్తామని మీకు 2 రోజుల నుంచి నేను కాల్ చేస్తా ఉన్నా. 2 రోజుల నుండి నేను మీకు కాల్ చేస్తా ఉన్నా. మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. 30 మందిని వేసుకొచ్చి నిన్న హైడ్రా రంగనాథ్ గారు పొజిషన్ ఇచ్చినప్పటికీ, వాళ్ళు హైకోర్టులో స్టే వేసుకున్నప్పటికీ ఇంజక్షన్ ఉన్నప్పటికీ ఎవడండి ఆ సిస్లా రోహిత్ 30 మంది జనాభాను వేసుకొని రావడము? మళ్ళీ నేను మాట్లాడుతున్నట్టే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి మండిందట. మీరే నీతిగా నిజాయితీగా చట్టబద్ధంగా పోతే నేను ఎందుకు మాట్లాడతా? తెలంగాణలో బరాబర్ సామాన్యులకు అండగా ఉండడానికి ఏమైనా మాట్లాడతాం, ఎంత దాకైనా పోతాం, ప్రాణాలైనా లెక్క చేయం మేము. అది గుర్తుపెట్టుకోవాలి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. మీ పైన గౌరవం ఉంది. 6 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు? పటంచేర్లో ఏం చేస్తున్నారు? అమీన్పూర్లో ఏం చేస్తున్నారు? ఎంతమంది ఘోషకు మీరు కారణమవుతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అమీన్పూర్ సిఐ నరేష్ అనే వ్యక్తి మహిపాల్ రెడ్డి గారి మనిషి, గూడెం మహిపాల్ రెడ్డి గారి మనిషి. అందితే జుట్టు, అందకపోతే కాలు, కాకి చొక్కా వేసుకొని రేవంత్ రెడ్డి గారు కాకి చొక్కా వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎవడి భూములైతే కబ్జా పెట్టిండో ఆ కబ్జా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి వాళ్ళకి సామాన్యుల వైపు కాకుండా, మహిళ అని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి వ్యక్తి సిఐ. పోలీసులు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇష్టం వచ్చాడు, ఒక మహిళ లేదు, ఏం లేదు. ఆ సిస్లా రోహిత్ తో చేతులు కలిపి మీ అధికార పార్టీ కుటుంబానికి సంబంధించిన భూములు కబ్జా పెట్టిండు అక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి. రెడ్డి దోస్తానా చేసుకుంటున్నారు. అయినా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి. ఏం సామాన్యులను దోచుకోనికి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? సామాన్యులను దోచుకునేదా టీడీపీ పార్టీ? తెలంగాణలో నారా లోకేష్ గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు మీరు? ఎన్ని ట్రోల్స్ ఎదుర్కొన్నారు, ఎన్ని తిప్పలు పడ్డారు. అమరావతిలో మీ వీడియోస్ చూస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా ఉంది. ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, ప్రతి ఒక్కరికి విజిటింగ్ అవర్స్ పెట్టుకుంటున్నారు, జనాల మధ్యలో ఉంటున్నారు, ఒక యువ నాయకుడుగా ఎదిగినారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మీరు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన తర్వాత తెలంగాణలో మీ టీడీపీ పేరు తెచ్చుకోవాలా? లేకపోతే ఈ సిస్లా లోహిత్ లాంటి వాళ్ళు తెలంగాణలో సామాన్యుల భూములు కబ్జా పెట్టి ఇష్టం వచ్చినట్టు వివరించమని చెప్పి నారా లోకేష్ ఉసిగొలుపుతున్నాడా? లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉసిగొలుపుతున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చూడండి ఎట్లా బెదిరిస్తున్నాడు. ఆ ల్యాండ్ ఓనర్కి ఎవరితోనో మెసేజ్ పంపించినాడు, నీ కొడుకు ఏ స్కూల్కి పోతాడో తెలుసు, నీది ఏమైనా రాయలసీమ అనుకుంటున్నారు అబ్బాయి మీరు బెదిరినీకి, కిడ్నాప్ చేసేస్తామని. నేను మళ్ళీ 30 మందిని గ్యాంగ్ వేసుకొని వచ్చి ఫీల్డ్లో
30 మందిని గ్యాంగ్ వేసుకొని వచ్చి చేస్తున్నారు. మరి హైడ్రా రంగనాథ్ గారు అమ్ముడు పోయినారా? ఎన్ని పైసలు తీసుకున్నారు రంగనాథ్ గారు? మీరు ఎన్ని పైసలు తీసుకున్నారు? ఇన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటే హైడ్రా ఎందుకు వదిలేస్తుంది? నేను అడుగుతున్న రంగనాథ్ సార్ని, మీరు స్టేటస్ కో ఎందుకు వేయట్లేదు? హైడ్రా తరపున ఎందుకు వేయట్లేదు? మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు వేయట్లేదు? మీరు ఎందుకు రౌడీలను ఎంకరేజ్ చేస్తున్నారా? గూండాలను ఎంకరేజ్ చేస్తున్నారా? సెటిల్మెంట్ ని హైడ్రా ఎంకరేజ్ చేస్తుందా? ఇన్నిసార్లు ఫెన్సింగ్ వేసుకుంటే, కబ్జా పెట్టి, ఇన్నిసార్లు కంచెలేస్తా ఉంటే, ఇన్నిసార్లు అడ్డుకుంటా ఉంటే, హైడ్రా రూల్స్ ని ఉల్లంఘిస్తా ఉంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు వేసి మీరు బొక్కలు వేస్తలేరు వాళ్ళని? అక్కడ వాళ్ళేమో హైడ్రా అమ్ముడు పోయింది అంటున్నారట. అమ్ముడు పోయింది రంగనాథ లేకపోతే కింది స్థాయి ఆఫీసర్లా? ఎవరు అమ్ముడు పోయినారు అమీన్పూర్ వ్యవహారంలో? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు వేయట్లేదు మీరు? ఇన్నిసార్లు అవకాశాలు ఇస్తుందా హైడ్రా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి? ఇన్నిసార్లు. మరి అదేంది సార్ రంగనాథ్ సార్, సామాన్యులకి మీరు అవకాశం ఇయ్యరా? సామాన్యులకేమో సమయం ఇవ్వరు. తప్పు చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిస్లా రోహిత్ లాంటి వాళ్ళకేమో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వర్తించదు. సామాన్యులను మిక్సీలు, గ్రైండర్లు, మా సామాన్లు తీసుకుపోతాం సార్ రంగనాథ్ సార్ కాలు పట్టుకుంటామంటేనేమో హైడ్రా రెస్టారెంట్ ని కూడా బుల్డోజ్ చేసింది, సామాన్యులకు గుండె నొప్పి తెచ్చిపెట్టింది. మరి వీళ్ళకొక న్యాయమా, సామాన్యులకు ఇంకొక న్యాయమా అని చెప్పి నేను రంగనాథ్ సార్ని అడుగుతా ఉన్నా, రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నా, డైరెక్ట్ గా అడుగుతున్నా నేను. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లే? మరి హైడ్రా పోలీస్ స్టేషన్ ఎందుకు? ఎవరి కోసం హైడ్రా పోలీస్ స్టేషన్? ఎవరి కోసం? ఇన్నిసార్లు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకొని, ఇన్నిసార్లు వాళ్ళు కబ్జా పెట్టి, ఇన్నిసార్లు ఫీల్డ్ మీదకి వచ్చి, ఇన్నిసార్లు రౌడీలని, గూండాలను పెట్టి సామాన్యులను బెదిరిస్తా ఉంటే, అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ నరేష్ అనే వ్యక్తి అమ్ముడు పోయి సామాన్యుల పేర్ల మీద ఎఫ్ఐఆర్లు కావు. పట్టణచేర్ల గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడు, కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడు, బీజేపీ ఉందా పోయిందా తెలియదు, కాంగ్రెస్ అధికార పార్టీలో ఎవరు నాయకుడు అర్థం కాదు. ఒక పక్క నీలం మధు కబ్జాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు, మరో పక్క కాటా శ్రీనివాస్ గౌడ్కి అధికారమే లేదు, దామోదర్ రాజనరసింహ ఇన్ఛార్జ్ కాదు. మరి ఎవరిది నడుస్తుందండి పట్టణచేర్ల? సామాన్యులు ఎవరితో చెప్పుకోవాలి? స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తప్పు చేస్తున్నప్పుడు, సామాన్యులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయనప్పుడు ఎవరికి చెప్పుకోవాలి పట్టణచేరు ప్రజలు? ఎక్కడా గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నారు గూడెం మైపాల్ రెడ్డి గారు? ఇక పోతే ఇక మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి గారు, ఇక ఆవిడ సామాన్యులకేమో ఒక న్యాయం, ఉన్నోళ్ళకేమో ఇంకో న్యాయం. అరే అమ్మ, పాండురంగారెడ్డికి సంబంధించినటువంటి భూములు పోయి నువ్వు కుల్లగొట్టమంటే కుల్లగొట్టడానికి శాత కాదు, అక్రమంగా కడతారు, మున్సిపల్ పర్మిషన్లు ఉండవు, అడ్డగోలుగా బల కింద చేయి పెట్టి హౌస్ నెంబర్లు ఇస్తారు మీరు, హౌస్ నెంబర్. అదే హైడ్రా క్లియరెన్స్ ఉండి పోయాడ హౌస్ నెంబర్లు ఇవ్వమంటేనేమో ఇయ్యవా? అంటే బల కింద చేయి పెడితేనే ఇస్తారా మీరు? పైగా ఏమంటుంది ఈవిడ, హౌస్ నెంబర్ ఇవ్వాలంటే పోయి నరేష్ని కలవాలంట. ఎవరా నరేష్? పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ. దేనికి సిఐ? అమీన్పూర్కి సిఐ. సివిల్లా పోలీస్ వాడికి ఏం పని సివిల్ మ్యాటర్లా? నువ్వు హౌస్ నెంబర్ ఇవ్వడానికి, మున్సిపల్ శాఖ హౌస్ నెంబర్ ఇవ్వడానికి అమీన్పూర్ సిఐ నరేష్కి ఏందండి సంబంధం? నాకైతే తెలియదు. మీకు సంబంధం ఉంటే చెప్పండి, తెలియజెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు తెలుసుకుంటా. నాకు తెలియదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక మున్సిపల్ కమిషనర్ ఒక మున్సిపల్ పర్మిషన్ హౌస్ నెంబర్ ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ సిఐకి ఏంటి సంబంధం? ఏం సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు మీరు? పిల్లి పాలు తాగుతాడట కానీ ఎవరు గనవడట, గట్లున్నది మీ కథ. ఎవరిని నమ్మాలి పట్టణచేరులో? మీరే లీడర్లు చక్కగా ఉంటే మా దగ్గరికి ఎందుకు వస్తారండి? గూడెం మైపాల్ రెడ్డి గారు చక్కగా ఉంటే, గవర్నమెంట్ చక్కగా ఉంటే, ఆ కాటా శ్రీనివాస్ గౌడ్ బయటకు వచ్చి ఇష్యూస్ మాట్లాడితే, నీలం మధు మాట్లాడితే, బీజేపీ గ్రౌండ్ లో చక్కగా ఉంటే మా దగ్గరికి ఎందుకు వస్తారండి? షాలియా గారు ఇది మాట్లాడండి, అది మాట్లాడండి, ఇది మాట్లాడండి, మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లే, దిక్కు దివానా లేదు అని చెప్పి ఎవడొస్తాడు మా దగ్గరికి? మహిళా అడ్వకేట్ ని టార్చర్ పెట్టట్లే మీరు అందరు లీడర్లు కలిసి అక్కడ? మహిళా అడ్వకేట్ ని టార్చర్ పెడతలేరా మీరు అక్కడ? వన్ సైడ్ చేసి ఆమెకు పెళ్లి కాకుండా ప్రతి ఒక్క పెళ్లి చూపుల్ని మీరు అడ్డుకుంటలేరా? ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసింది మీరు కాదు. ఇక ఇట్లా సబ్జెక్ట్ లో పోయి మాట్లాడితే ఇక ఎంతైనా మాట్లాడాల్సి వస్తుంది. నేను అడుగుతున్న నారా లోకేష్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలంగాణలో టీటీడీపీ ఫామ్ చేయబోతున్నారని నాకు అర్థమైంది.
కానీ ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి మీ టీడీపీ నాయకులు సిస్లా లోహిత్ లాంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటది. కబ్జాలకు రౌడీలను వేసుకొని గూండాలను వేసుకొని వస్తామంటే ఇది కుదరదు. నారా లోకేష్ గారు మీ టీంని అదుపులో పెట్టుకోండి అని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సీసీ కెమెరా విజువల్స్ రంగనాథ్ సార్ చూడాలి మీరు. ఇక్కడ వీళ్ళు వచ్చి ఎట్లా ఫెన్సింగ్ వేసుకుంటున్నారు, పొజిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఎట్లా ఫెన్సింగ్ వేసుకుంటున్నారో చూడాలి. నారా లోకేష్ గారు వీళ్ళంతా సిస్లా లోహిత్ పంపించినటువంటి బాణాలు వీళ్ళంతా. ఇగో ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కార్లు మీరు చూడొచ్చు. ఇక్కడ అంతా ఫెన్సింగ్ ఎట్లా వేసుకుంటున్నారో చూడండి. ఆఖరికి అమ్మవారి గుడిని కూడా వదిలేటట్లేరు వీళ్ళు. అమ్మవారి గుడిని కూడా వదిలేటట్లేరు. ఇగో నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి దయచేసి. లేదా మీరు ఆంధ్రాలో పాదయాత్ర చేసినట్టు తెలంగాణకు వచ్చి పాదయాత్ర చేయండి, పటంచెర్లో వేయండి. ముఖ్యంగా మీ టీడీపీ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. సిస్లా లోహిత్ లాంటి వాళ్ళు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి రమ్మంటే రాడు నరేష్ గారు. ఎవరు అమీన్పూర్ సిఐ నరేష్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమంటే రాడు. వీళ్ళ వెంచర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి కూడా మొత్తం రూటే బంద్ చేస్తున్నారు. ఏదైతే దారి ఉందో నారా లోకేష్ గారు దారి బంద్ చేస్తున్నాడు. రౌడీలను పెట్టి బెదిరిస్తున్నాడు. నీ దమ్మేంది చూస్తాం, గది చూస్తాం, ఇది చేస్తాం. మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్ క్లోజ్ చేస్తే వీళ్ళు ఎట్లా పోవాలా వాళ్ళ భూములకి అర్థం కావట్లే. ఇంకా కూడా మీకు డైరెక్టే చెప్తున్నాడు ఆయన హైడ్రా రంగనాథ్ అమ్ముడు వేయండి చెప్తున్నాడు. హైడ్రా అమ్ముడు వేయండి చెప్తున్నాడు. మరి ఎవరి మీద కేసు వేయాలి ఇప్పుడు? పర్మిషన్లు ఇచ్చినట్టే ఇచ్చి పొజిషన్లు ఇచ్చినట్టే ఇచ్చి ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోండి పొండి, హైడ్రాకి చెప్పుకో, హైడ్రాని అమ్ముడు వేయండి పైసలు తీసుకున్నాడని డైరెక్ట్ చెప్తున్నాడు. సో నారా లోకేష్ గారు నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీ పార్టీ కాబట్టి మీకు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ అయితే రేవంత్ రెడ్డికి చెప్తాం, ఓకే. బీఆర్ఎస్ అయితే కేటీఆర్కో కేసీఆర్కో చెప్తాం. టీడీపీ కాబట్టి సిస్లా లోహిత్ టీడీపీ కాబట్టి నారా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం. అదుపులో పెట్టుకోండి మీకు దమ్ములుంటే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.